ఈ అడ్వాన్స్డ్ లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్, ఇది సబ్ ఊఫర్ అవుట్. ఇక్కడ ఎల్ఎఫ్ఈ అని ఉందా, లో ఫ్రీక్వెన్సీ. ఈ లో ఫ్రీక్వెన్సీ అన్నది ఎల్ఎఫ్ఈ ప్లస్ మెయిన్ అంటే డయాగ్రామ్ ఏం చూపిస్తుంది, ఎల్ఎఫ్ఈ సబ్ ఊఫర్ కి డైరెక్ట్ సిగ్నల్ కాకుండా ఫుల్ రేంజ్ సిగ్నల్ నుంచి తర్వాత నన్ ఫుల్ రేంజ్ సిగ్నల్ అంటే టవర్, ఈ స్పీకర్ అన్ని స్పీకర్లో నుంచి ఇక్కడ రాశాడు కదా మెయిన్ స్పీకర్స్ అని, ఈ మెయిన్ స్పీకర్ లో నుంచి అన్ని కూడా మిక్స్ అయ్యి బేస్ ఫీల్ అనేది సబ్ ఊఫర్కి వస్తుంది. సో అందువల్ల మనకి ఏంటంటే ఇవన్నీ కూడా స్మాల్ స్పీకర్స్ ఉన్నా కూడా ఈ బేస్ అనేది సబ్ ఊఫర్కి షిఫ్ట్ అవుతుంది. దీనికి అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. అదే మీరు ఇది పెట్టలేదు, ఇది ఓన్లీ అంటే మీరు స్టీరియో సౌండ్ పెట్టినప్పుడు ఏమైందంటే మనకి బేస్ ఇది సబ్ ఊఫర్ వచ్చి రెస్పాన్స్ అవ్వదు, ఓన్లీ మెయిన్ స్పీకర్స్ రెస్పాన్స్ అవుతాయి. సో మనకి ఆ వెయిట్ అనేది మిస్ అయిపోతుంది. అందుకని ఏంటంటే ఎల్ఎఫ్ఈ ప్లస్ మెయిన్ పెట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ రాశాడు సిగ్నల్ నీట్గా, టవర్ స్పీకర్ రాశాడు, సరౌండ్ స్పీకర్, బుక్ షెల్ఫ్ అన్ని రాశాడు. ఇవన్నీ మిక్స్ అయ్యి వీటిలో నుంచి బేస్ తీసుకొని క్రాస్ చేసేసి వీటికి పంపిస్తుంది. డీటెయిల్ దాంట్లో చేయదు, ఎందుకంటే ఆల్రెడీ డిజిటల్ గా క్రాస్ ఓవర్ షిఫ్ట్ అయిపోయింది. ఆ బేస్ సిగ్నల్స్ అన్ని బేస్కి వెళ్ళిపోయినాయి. తర్వాత మనం సెట్ చేసుకున్న డిజైన్ ప్రకారం ఆ ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. 50%, 80% మీకు ఇక్కడ ఈ క్రాస్ ఓవర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ లో ఎందుకు క్రాస్ ఓవర్స్ ఎందుకు అంటే అక్కడ మెయిన్ పని ఏంటంటే, అక్కడ మెయిన్ పని మన టోటర్ ఉంది, ఈ టోటర్ ఉంది, దీనికి వచ్చేసి మనం ఫుల్ రేంజ్ సిగ్నల్ ఇవ్వలేము, ఇది కాలిపోయింది, సో అంత కేపబుల్ కాదు. సో దీనికి ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి ఒక కెపాసిటర్ వేసి దాని త్రోనే దీనికి పంపిస్తారు. దానికోసం మాత్రమే ప్యాసివ్ క్రాస్ ఓవర్స్. దీంట్లో 2-వే టవర్ స్పీకర్స్ స్టీరియో సౌండ్ వినే వాళ్ళకి కావాలి, ఇది ఫుల్ డీటెయిల్డ్ 3-వే. సో మన హోమ్ థియేటర్ సెగ్మెంట్ లో ఇక్కడే మాక్సిమం అయిపోద్ది. ఎల్ఎఫ్ఈ మెయిన్, ఎల్ఎఫ్ఈ ఇది చూసుకొని ఓకే చేసుకొని